హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల. ఐఎమ్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, నవజాత శిశు నిపుణులు, పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. సో పుట్టిన పిల్లలకి కామన్ గా మనము తలపైన ఒక బంప్, ఒక స్వెల్లింగ్, ఒక వాపు లాంటిది చూస్తూ ఉంటాము. దానివల్ల ఏమైనా ప్రమాదమా అని మన తల్లిదండ్రులు కామన్ గా అడుగుతూ ఉంటారు. అందులో జనరల్లీ 3 రకాల స్వెల్లింగ్స్ చూస్తూ ఉంటాము. యాజ్ ఎ డాక్టర్ మాకు తెలిసిన ప్రకారంగా దేర్ ఆర్ కామన్ 3 టైప్స్ ఆఫ్ స్వెల్లింగ్స్ ఓవర్ మన స్కాల్ప్ అంటారు, మన తలపైన. ఇవేమి అంటే జనరలీ పేరెంట్స్ భయపడాల్సిన డేంజరస్ వాపులు కాదు. ఇవి కామన్గా సెఫ్లో హెమటోమా అని ఒకటి ఉంటుంది, ఇంకోటి క్యాపుట్ అని అంటాము, ఇంకోటి సబ్గేలియల్ హెమరేజ్. ఇందులో కామన్గా చూసేది క్యాపుట్. క్యాపుట్ అనగా మన చర్మము కింద జస్ట్ ఫ్లూయిడ్ అక్యుములేషన్, అంటే కొంచెం నీరు లాంటిది చేరడమే ఈ క్యాపుట్. ఇది కామన్ గా డెలివరీ, నార్మల్ డెలివరీలో బేబీ తల మన బర్త్ కెనాల్, మన బర్త్ కెనాల్ ద్వారంలో ప్రెస్ అవ్వడం వల్ల బేబీస్ కి ఫామ్ అవుతుంది. సో డెలివరీ కాగానే మనకి ఇది క్యాపుట్ అనేది కనిపిస్తుంది. జనరల్లీ ఇది ఒక్కోసారి పెద్దగా సూచరస్, అంటే మన లైన్స్ దాటి కూడా బయటకు వెళ్ళొచ్చు. సో దీంతో మేజర్ ప్రాబ్లం పిల్లలకి ఏమీ ఉండదు. సో కొంచెం నొప్పి ఉండొచ్చు, దానికోసం బాగా ఏడుస్తుంటే పారాసిటమాల్ డ్రాప్స్ ఇస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్ గా అదంతలో అదే ఒక 2-3 days లో సెటిల్, అది అంతలో తగ్గిపోతుంది. పుట్టగానే ఇది మనం చూడవచ్చు, అది క్యాపుట్ అంటారు. ఇంకొక ఇది సూచర్స్ కూడా మూవ్ అవుతుంది, అంటే కొంచెం పెద్దగా ఒక లైన్స్ ఉంటుంది, ఈ లైన్స్ దాటి కూడా బయటకు రావచ్చు, పెద్దగా కూడా ఉండొచ్చు. సో ఇది అంతలో అదే తగ్గిపోతుంది, దానికి కొంచెం నొప్పి ఉంటుంది. ఇంకా అదర్ థింగ్ ఈస్ వాట్ వి సీ సెఫ్లోహెమటోమా. సెఫ్లోహెమటోమా అనగా ఇది కూడా డెలివరీ అయ్యే టైంలో, ఒక్కోసారి ఇన్స్ట్రుమెంట్ డెలివరీలో లేకపోతే నార్మల్ డెలివరీలో బిడ్డ చిన్న బ్లడ్ రక్తనాళాలు మన స్కాల్ప్, అంటే ఇదన్నీ కూడా మన స్కాల్ప్ పుర్రె ఎముక పైననే ఉంటాయి. ఏది కూడా మెదడు లోపల బ్లీడ్ లాంటికి సంబంధం ఉండదు. సో ఇవన్నీ మన చర్మం పైన, చర్మం కింద స్కాల్ప్ లో పెరియాస్టల్ లేయర్ పైన లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ మధ్యలో ఫామ్ అయ్యే బ్లీడింగ్ క్లాట్స్ కానీ, నీరు కానీ, అంతే తప్పించి ఇది మెదడుతో సంబంధం ఉండే బ్లీడింగ్ కానీ క్లాట్ కానీ కాదు. సో తల్లిదండ్రులు నిశ్చింతంగా ఉండొచ్చు డాక్టర్ అడ్వైస్ తీసుకొని. ఒక్కోసారి రేర్ గా లోపల ఉండే పెద్ద మేజర్ బ్లడ్ వెసల్స్ బ్లీడ్ అయ్యి లోపల లేయర్ లో అయితే సబ్గేలియల్ హెమరేజ్ అంటారు. అది ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యి ఒక్కోసారి బ్లడ్ లాస్ అయ్యి బేబీలో బ్లడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది ఒక్కోసారి సివియర్ డెలివరీలో ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినప్పుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కొంచెం కేర్ఫుల్ చూసుకోవాలి. మిగతా ఈ సెఫ్లోహెమటోమా, క్యాపుట్, ఇంతకుముందు చెప్పిన ఆ స్వెల్లింగ్స్ పైన ఉండే చిన్న స్వెల్లింగ్స్ గురించి వరి అవసరం లేదు, పుట్టగానే ఉండే స్వెల్లింగ్స్ గురించి. సో ఇఫ్ యూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.